హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే ఆగస్ట్ 28th కరెంట్ అఫైర్స్ చూద్దాం. రీసెంట్లీ ఇన్ విచ్ స్టేట్ యాజ్ మీథూన్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ రిజిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం? ఆన్సర్ వచ్చేసి అస్సాం. మీథూన్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అస్సాం. మీథూన్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బాస్ ఫ్రాంటలీస్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అస్సాం. అస్సాంలో మొట్టమొదటిసారిగా అఫీషియల్గా రిజిస్టర్ అయింది మీథూన్. అకార్డింగ్ టు ద లాస్ట్ లైవ్ స్టాక్ సెన్సెస్ కండక్టెడ్ ఇన్ 2019 దేర్ వర్ 3,86,311 మీథూన్స్ ఆర్ ఇన్ ద కంట్రీ. అంటే లాస్ట్ లైవ్ స్టాక్ సెన్సెస్ 2019 ప్రకారం 3,86,311 మీథూన్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. మీథూన్ ఈజ్ ద స్టేట్ అనిమల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్. ఇట్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ మిజోరం అండ్ మణిపూర్. అంటే మీథూన్ వచ్చేసి స్టేట్ అనిమల్గా అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్కి ఉంది. మీథూను మిజోరంలు, మణిపూర్లో కూడా అంటే అక్కడక్కడ కనిపిస్తాయి. అరుణాచల్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ మీథూన్, ఫాలోడ్ బై ద నాగాల్యాండ్ at 23,123, మణిపూర్ at 9,059, మిజోరాం at 3,975. అంటే అరుణాచల్ ప్రదేశ్లో లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ మిథున్ అని ఉన్నాయన్నమాట. తర్వాత నాగాల్యాండ్, తర్వాత మణిపూర్, తర్వాత మిజోరాం. ఫసాయ్ వచ్చేసి మిథున్ని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1 నుంచి మిథున్ డేగా జరుపుకుంటారనమాట నార్త్ ఈస్ట్ ఇండియాలో. ఓకే, ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్. మీథూన్ వచ్చేసి అఫీషియల్గా రిజిస్టర్ అయింది ఎక్కడంటే ఏ స్టేట్ వచ్చేసి అస్సాము. దీని యొక్క సెన్సెస్ వచ్చేసి 2019 3,86,311 మీథూన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ పాపులేషన్, తర్వాత నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్. ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. హూ విల్ బీ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ ఇన్ ద ఉమెన్స్ T20 వరల్డ్ కప్? హర్మన్ ప్రీతి కౌర్. ఆన్సరు హర్మన్ ప్రీతి కౌర్ విల్ లీడ్ ద 15-member ఇండియా టీమ్ ఫర్ ద ఉమెన్స్ T20 వరల్డ్ కప్. అంటే ఎక్స్ట్రా వాళ్ళతో కలిసి 15 మెంబర్స్తో ఇండియా టీమ్కి T20 వరల్డ్ కప్కి హర్మన్ ప్రీత్ లీడ్ తీసుకుంటుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే యూఏలో జరుగుతుంది. అంటే స్మృతి మందానా కూడా ఇందులో వైస్ కెప్టెన్గా ఉంది. అంటే స్మృతి మందానా వైస్ కెప్టెన్గా ఉంది. రిచాను మళ్ళీ వెనక ఎస్తికా భాటియా వీళ్ళిద్దరూ వచ్చేసి వికెట్ కీపర్గా ఎన్నికైనారు. ఫస్ట్ వచ్చేసి అఫీషియల్గా వచ్చేసి బంగ్లాదేశ్లో జరిగేది. బంగ్లాదేశ్లో ఇంకా షేక్ హసీనా రిజైన్ చేసిన తర్వాత దాన్ని యూఎస్ఏకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఐసీసీ T20 ఉమెన్ వరల్డ్ కప్ సంబంధించింది. ఇప్పుడు ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024లో ఎవరు విన్ అయినారంటే మన ఇండియానే విన్ అయింది. ఎవరిపైన అంటే సౌత్ ఆఫ్రికా పైన విన్ అయింది. ఇప్పటి వరకు మన ఇండియా అంటే మెన్స్ ఇండియా టూ టైమ్స్ మెన్స్ T20 వరల్డ్ కప్ను విన్ అయింది. ఫస్ట్ వచ్చేసి 2007 MS ధోని కెప్టెన్సీ, మళ్ళీ వెనక 2024 వచ్చేసి రోహిత్ శర్మ కెప్టెన్సీ, మళ్ళీ వెనక మెన్స్ ODI వరల్డ్ కప్ వచ్చేసి 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీ, మళ్ళీ అయిన తర్వాత 2011లో MS ధోని కెప్టెన్సీ ద్వారా మనకు ODI వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఇది దానికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Who has recently won the best airport award at the India Travel Awards? ఓకే, ఇది వచ్చేసి హైదరాబాద్. ఇక్కడ మిస్టేక్ పడింది పీడిఎఫ్లోను. ఓకే, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ హ్యాస్ ఓన్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డ్ అట్ ద ఇండియా ట్రావెల్స్ అవార్డ్స్ 2024 ఆర్గనైజ్డ్ బై ద స్కై ట్రాక్స్. అంటే స్కై ట్రాక్స్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బెస్ట్ ఎయిర్పోర్ట్గా రికగ్నైజ్ అయిందనమాట. దాని యొక్క ఎక్సలెంట్ సర్వీస్కి, ఫెసిలిటీస్కి ఈ అవార్డు వచ్చిందనమాట. దిస్ అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద ఎక్సలెంట్ సర్వీస్ అండ్ ఫెసిలిటీస్ ఆఫ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అంటే దాని యొక్క ఎక్సలెంట్ సర్వీస్కి, తర్వాత అక్కడున్న ఫెసిలిటీస్కి ఈ అవార్డు వచ్చింది. ఇది థర్డ్ కరెంట్ అఫైర్. ఇంకొకటి, రీసెంట్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X హ్యాస్ అనౌన్స్డ్ టు రిమూవ్ ఇట్స్ స్టాఫ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్. మస్క్
has taken this decision keeping in mind the safety of his employees. Although Elon Musk has announced that social media platform the service of X will remain available in the country. అంటే వాళ్ళ యొక్క ఆఫీసర్స్ స్టాఫ్స్ కోసం ఈ డెసిషన్ తీసుకున్నారు. అంటే స్టాఫ్స్ ఒకటినే అక్కడ అవైలబుల్గా లేకున్నట్టు చేసాడు. బట్ ఎక్స్ అనే అంటే ట్విట్టర్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంటుంది, బట్ స్టాఫ్ ఒకటే అక్కడ ఉండకోకున్నట్లు చూసినాడు ఎలన్ మస్క్. రీసెంట్లీ స్టాఫ్ని రిమూవ్ చేసిన కంట్రీ ఏదంటే బ్రెజిల్. ఇది ఒకటి కరెంట్ అఫేర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ద లేటెస్ట్ కేస్ ఆఫ్ బర్డ్ ఫ్లూ బీన్ రిపోర్టెడ్. ఓకే, కేరళలో రీసెంట్గా కేరళలో బర్డ్ ఫ్లూ రిపోర్ట్ అనేది ఒక కేసు అనేది లేటెస్ట్ కేసుగా వచ్చింది. థౌజండ్స్ ఆఫ్ డక్స్ ఇన్ ద ఇడతు చిరుతోన కుట్టనాడ్ రీజన్ of Alapuzha district of Kerala has been infected by the highly pathogenic avian influenza H5N1. అంటే దీన్ని బర్డ్ ఫ్లూని ఏమంటారు అంటే H5N1 అంటారు. అదే స్వైన్ ఫ్లూని వచ్చేసి H5N5 అంటారు స్వైన్ ఫ్లూని. ఇది బర్డ్ ఫ్లూ యొక్క సంబంధించింది. ఫస్ట్ వచ్చేసి బర్డ్ ఫ్లూ యొక్క ఫస్ట్ ఎక్కడ కనుక్కున్నారంటే మన ఇండియాలో మహారాష్ట్రలో నావాపూర్ అనే ప్రాంతంలోన 2006 ఫిబ్రవరిలో కనుక్కున్నారు ఫస్ట్ మన భారతదేశంలో. మళ్ళీ అయిన తర్వాత ఫస్ట్ రిపోర్ట్ అంటే అదే వరల్డ్లో అయితే 2003లో వియత్నాంలో కనుక్కున్నారు. అక్కడ నుంచి ఇంకా వెరీ డేంజరస్ కంటింజానియస్ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ క్విక్లీ అమాంగ్ బర్డ్స్ అండ్ డక్స్. అంటే బాతుల్లోన పక్షుల్లోన ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది ఇది. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి 7th ఏప్రిల్ 1948 ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క మెంబర్స్ వచ్చేసి 194 మెంబర్స్ ఉన్నారు. WHO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అదనం. రీసెంట్గా WHO మంకీ ఫాక్స్ అంటే ఎంపాక్స్ మీద సెకండ్ టైం ఎమర్జెన్సీ విధించిందనమాట. ఫస్ట్ వచ్చేసి ఎంపాక్స్ వచ్చేసి డెన్మార్క్ 1958లో ఫస్ట్ కేసు మొదలైంది. సెకండ్ కేసు వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 1970 అఫీషియల్గా రికార్డ్ అయింది రిపబ్లిక్ కాంగోలో. మళ్ళీ అయిన తర్వాత ఎంపాక్స్ని మొట్టమొదటిసారిగా 2024లోన కేసు చూసింది కంట్రీ వచ్చేసి స్వీడన్. రీసెంట్గా పాకిస్తాన్లో కూడా ఎంపాక్స్ యాక్టివ్గా ఉన్నట్టు 3% యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించినారు. 6th క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ సిటీ డిడ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఇనాగరేటెడ్ ద జిఎస్టీ భవన్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఉదయ్పూర్. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. యూనియన్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫేర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ద జిఎస్టీ భవన్ ఇన్ ఉదయ్పూర్, రాజస్థాన్. ఆన్ దిస్ అకేషన్ హీ ఆల్సో లాంచ్డ్ ద ఐస్టాప్ 2.0 అండ్ ఏ ల్యాండ్ హెల్డ్ డివైస్ ఫర్ కస్టమ్స్ ఆపరేషన్స్. ఓకే, జిఎస్టీ భవన్ రీసెంట్గా ఎక్కడ లాంచ్ చేసినారంటే ఉదయ్పూర్, రాజస్థాను. దానితో పాటు ఐస్టాప్ అంటే కస్టమ్స్ ఆపరేషన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఐస్టాప్ 2.0ను కూడా ఇక్కడే లాంచ్ చేసింది, గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్ గురించి చెప్పాలంటే రైట్ టు సైటు, రైట్ టు హెల్త్. మళ్ళీ అయిన తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ని స్టార్ట్ చేసింది జైపూరు, రాజస్థాన్. బట్ ఫస్ట్ కంప్లీట్ చేసింది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ పార్క్ పూణే, మహారాష్ట్ర. ఇది రాజస్థాన్కి సంబంధించింది. జిఎస్టీ గురించి చెప్పాలంటే ఫస్ట్ జిఎస్టీ భవన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే త్రిపురలో ఎస్టాబ్లిష్ చేశారు. జిఎస్టీ మ్యూజియం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ఫస్ట్ గోవాలో ఎస్టాబ్లిష్ చేశారు. జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ వచ్చేసి 279A. జిఎస్టీ ఏ రాజ్యాంగ సభ ద్వారా మన ఇండియాలోకి వచ్చిందంటే 101 అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ఫస్ట్ వచ్చేసి జిఎస్టీని అమలు చేసిన రాష్ట్రం వచ్చేసి July 1, 2017లో అస్సాంలో చేసింది. అది జిఎస్టీ గురించి. 7th క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ అప్రూవ్డ్ ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజన? చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? ఇది క్వశ్చన్ రాంగ్ పడింది. దీంట్లో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రీసెంట్గా ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజన అని
లాంచ్ చేశాడు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి అంటే ఎకనామికల్లీ వీకర్గా ఉన్న ఉమెన్స్కి పేరెంట్స్ ఆఫ్ డిజేబుల్డ్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, డిజేబుల్డ్ పర్సన్స్ చిల్డ్రన్స్కి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసము, వెల్ఫేర్ కోసము ఈ ఈ ఫండ్ అనేది ముఖ్యమంత్రి సుఖ్వీర్ సింగ్ సుఖు రిలీజ్ చేశారు. అంటే క్యాబినెట్ ఎంత అమౌంట్ అప్రూవ్ చేసిందంటే 53.21 crores ఫర్ ద ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2024-25 ఫర్ ద ఇయర్. ఇదొక కరెంట్ అఫైర్స్. వరల్డ్ వాటర్ వీక్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ డేట్ వచ్చేసి August 25 నుంచి 29 వరకు జరుగుతుంది వరల్డ్ వాటర్ వీక్. వరల్డ్ వాటర్ వీక్ 2024 విల్ టేక్స్ ప్లేస్ ఆన్ 25-29 August ఆన్లైన్ అండ్ స్టాక్హోమ్. వరల్డ్ వాటర్ వీక్ ఈజ్ సెట్ టు ఎంటర్ అరౌండ్ ద థీమ్. దీని యొక్క థీమ్ వచ్చేసి బ్రిడ్జింగ్ బార్డర్స్ వాటర్ ఫర్ ఏ పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, థీమ్ వచ్చేసి బ్రిడ్జింగ్ బార్డర్స్ వాటర్ ఫర్ ఏ పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్స్. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ద స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ అనేది ఆర్గనైజ్ చేసింది. దీంతోపాటు వరల్డ్ బ్యాంక్ కూడా దీనికి అంటే కొలాబరేటివ్గా సహాయం చేస్తుంది అన్నమాట. SIWIకి వరల్డ్ బ్యాంక్ సపోర్టుతో వరల్డ్ వాటర్ వీక్ 2024ని August 25 నుంచి 29 వరకు మనం చూస్తాం. దీని యొక్క థీమ్ వచ్చేసి బ్రిడ్జింగ్ బార్డర్స్ వాటర్ ఫర్ ఏ పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. SIW అన్నాము కదా, SIWI వచ్చేసి ఎస్టాబ్లిష్ అయింది వచ్చేసి 1991లో ఎస్టాబ్లిష్ అవుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్వీడన్ స్టాక్హోమ్లో ఉంటుంది. ఇది దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్. 9th కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ మదర్ తెరెసా అవార్డ్ సెరమోనీ ఆర్గనైజ్డ్. అంటే ఇంటర్నేషనల్ మదర్ తెరెసా అవార్డు సెరమోనీ ఎక్కడ ఆర్గనైజ్ చేశారంటే దుబాయ్లో ఆర్గనైజ్ చేశారు. ఓకే, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 24th ఇంటర్నేషనల్ మదర్ తెరెసా అవార్డ్ సెరమోనీ టు బి హెల్డ్ ఆన్ 26 July 2024 at Millennium Plaza, Dubai. It was organized by All India Minority and Weaker Section Council. దీని యొక్క ఆర్గనైజ్ చేసేది వచ్చేసి ఆల్ ఇండియా మైనారిటీ అండ్ వీకర్ సెక్షన్ కౌన్సిల్. దిస్ ఈవెంట్ వాజ్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఓన్లీ ద సెకండ్ టైం. బోత్ ఇంటర్నేషనల్ సెరమోనీస్ వర్ హెల్డ్ ఇన్ దుబాయ్. అంటే ఇది సెకండ్ టైం అన్నమాట. భారతదేశం వెలుపల కార్యక్రమం జరుగుతున్నది సెకండ్ టైం ఇది. ఇది ఎందుకంటే ఇది మనకు August 26న మదర్ తెరెసా బర్త్డే అనమాట. ఆమె యొక్క 114th బర్త్డే సందర్భంగా మనము ఈ అవార్డ్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. ఇది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మైనారిటీస్ వీకర్ సెక్షన్ ఈ అవార్డుని ప్రకటిస్తారనమాట. దీంట్లో ఈ అవార్డు వచ్చేసి ఏ ఫీల్డ్లో ఇస్తారంటే ఎడ్యుకేషను, సైన్సు, కల్చరు, స్పోర్ట్సు, సోషల్ వర్కు, మెడిసిన్, ఇండస్ట్రీ, పాలిటిక్స్ ఇన్ని రంగాల్లో ఈ అవార్డుని అనేది ప్రదానం చేస్తారు. మదర్ తెరెసా గురించి మనం మాట్లాడుకుంటే న్యాచురలైజేషన్ ద్వారా ఆమెకు మన ఇండియన్ సిటిజన్షిప్ భారత ప్రభుత్వం అందించింది. మదర్ తెరెసాకు ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే ఆమెకు 1979లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1980లో భారతరత్న ఆమెకు వచ్చింది. తర్వాత ఆమె బర్త్డే వచ్చేసి August 26. ఇప్పుడు వచ్చే ఇయర్ వచ్చేసి 2024 August 26న 114 యానివర్సరీ సందర్భంగా ఇంటర్నేషనల్ మదర్ తెరెసా అవార్డు 24th ఎక్కడ జరుగుతుందంటే USA, ఇది దుబాయ్లో జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఎన్ని రంగాల్లో ఇస్తారు. ఆల్ ఇండియా మైనారిటీ వీకర్ సెక్షన్ కౌన్సిల్ వారు దీన్ని అంటే ఆర్గనైజ్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మదర్ తెరెసా గురించి. అది వేర్ వాజ్ ఇప్పుడు నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడినాం కదా. నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది ఆమెకు 1979లో పీస్లో వచ్చింది. అదే భారతరత్న ఎప్పుడు వచ్చింది 1980 భారతరత్న వచ్చింది. 1980లో భారతరత్న వచ్చింది. మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ పొందింది 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్లో పొందుతాడు. మళ్ళీ అయినాక 1930లో సివి రమన్ ఫిజిక్స్లో పొందుతాడు. మళ్ళీ అయిన తర్వాత 1979 మదర్ తెరెసా పొందుతుంది. 1999
2008లోన అమర్త్య సేన్ ఎకనామిక్లో పొందుతాడు, ఫస్ట్ పర్సన్ ఇండియన్ పర్సన్ ఎకనామిక్స్లో. మళ్ళీ అయినాక 2019లో ఎకనామీలో అభిజిత్ బెనర్జీ పొందుతాడు. మళ్ళీ అయిన తర్వాత 2014లో కైలాస్ సత్యార్థి పొందుతాడు. కైలాస్ సత్యార్థితో పాటు మలాలా యూసఫ్జాయ్ కూడా పొందుతుంది. అంటే నోబెల్ ప్రైజ్ పొందిన అతి చిన్న వయసురాలు మలాలా యూసఫ్జాయ్. అదే అతి పెద్ద వయసు కూడా వచ్చేసి గుడ్ ఇనఫ్ అంటాం ఆయన్ని. అదే భారతరత్న అతి చిన్న వయసులో పొందింది వచ్చేసి సచిన్ 40 yearsలో పొందుతాడు. అదే భారతరత్న లార్జెస్ట్ ఏజ్లో పొందింది వచ్చేసి డీకే కార్వే అంటారు. డీకే కార్వేకి ఎప్పుడు వచ్చింది? 1958లో వచ్చింది. డీకే కార్వీ 1858లో జన్మిస్తే 1958లో వచ్చింది ఆయనకు. 1858 నుంచి 1958కి 100 years కంప్లీట్ అయిన సందర్భంగా ఆయనకు లార్జెస్ట్ ఏజ్డ్గా భారతరత్న ప్రకటిస్తారు. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో భారతరత్న పొందినకి ముగ్గురికి ఇస్తారు. అది 1954లో. ఇంకా మీకు తెలుసు అది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ వాజ్ ద సెకండ్ ఇండియా సింగపూర్ మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్ హెల్డ్? ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సింగపూర్లో జరుగుతుంది. రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. ద సెకండ్ ఇండియా సింగపూర్ మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్ వాజ్ హెల్డ్ ఇన్ సింగపూర్ ఆన్ 26 August 2024. ద ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఇన్ 2022. అంటే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 2022లో జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే రాబోయే కాలంలో సింగపూర్లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే August 26, 2024లో జరుగుతుంది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ వచ్చేసి మన ఇండియా తరపున నిర్మలా సీతారామన్, తర్వాత జైశంకర్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ ఇండియా నుంచి అటెండ్ అవుతున్నారు ఈ మీటింగ్కి. ఇప్పుడు సింగపూర్ గురించి చెప్తే కరెంట్ అఫైర్స్ ఏమున్నాయంటే, ఇండియా ఎఫ్డిఐ రిసీవ్ చేసుకుంటుంది కదా, భారతదేశం ఎక్కడి నుంచి హైయెస్ట్గా రిసీవ్ చేసుకుందంటే సింగపూర్ నుంచి ఫస్ట్, తర్వాత మ్యారిషస్ సెకండ్, తర్వాత యూఏఈ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి సింగపూరు ఇండియాకి లార్జెస్ట్ 6th ట్రేడ్ పార్ట్నర్గా ఉంటుంది. అంటే సింగపూరు ఇండియాకి లార్జెస్ట్ ట్రేడ్ ఎక్స్పోర్టర్, అంటే ఎక్స్పోర్టర్గా కానీ తర్వాత ఇంపోర్టర్గా కానీ లార్జెస్ట్గా 6th ప్లేస్లో ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి సింగపూర్ గురించి. సింగపూర్కి ఇండియాకి వచ్చే ఎక్సర్సైజ్ వచ్చేసి బోల్డ్ కురుక్షేత్రం ఉంటుంది. మళ్ళీ అయిన తర్వాత సింబెక్స్ అనేది కూడా ఉంటుంది సింగపూర్కి ఇండియాకి ఈ ఎక్సర్సైజెస్. అది కరెంట్ అఫైర్స్ దాని గురించి. ఇంకో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, హూ హ్యాస్ బీన్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్? దీనికి ఆన్సర్ వచ్చేసి జైసా. మన జైసా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సిన్స్. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి మన జైసా ప్రెసిడెంట్ అవుతాడు రీసెంట్గా. సిన్స్ నో వన్ హ్యాడ్ అప్లైడ్ అగెనెస్ట్ షా ఫర్ ద పోస్ట్, ఈ వాజ్ ఎలెక్టెడ్ అన్అపోజ్డ్. అంటే ఎవరు అతనికి ఆపోజిట్గా పోటీ చేయలేదు, అంటే యునానిమస్గా ఎన్నుకుంటారు ఆయన్ని. హీ విల్ రీప్లేస్ ద గ్రేగ్ బార్క్లే, అంటే గ్రేగ్ బార్క్లేని రీప్లేస్ చేస్తాడు ఆయన. జైసా ఈజ్ కరెంట్లీ ద సెక్రటరీ ఆఫ్ బీసీసీఐకి ప్రెసిడెంట్ సెక్రటరీగా జైసా ఉన్నాడు. అదే బీసీసీఐకి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే రోగర్ బిన్నీ అనే అతను ఉంటాడు ఇప్పుడు ప్రెసిడెంట్. బీసీసీఐ ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి 1928లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు జైసా ఇప్పుడు ఐసీసీకి ప్రెసిడెంట్ అయినాడు కదా, ఇండియా నుంచి ఎన్నికైనా 5th person ఈయన, గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 5th ఇండియన్ ఈయన. వాళ్ళని కూడా చూపిస్తాను. 16th చైర్మన్గా ఉన్నాడు ఆయన. 16th చైర్మన్ ఆఫ్ ఐసీసీ ఎవరంటే మన జైసా వస్తాడు. వీళ్ళు చూడు, ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. మన ఇండియా నుంచి ఐసీసీకి ప్రెసిడెంట్ అయిన 4 members వీళ్ళు. దాంట్లో వచ్చేసి జగ్మోహన్ దాల్మియా, తర్వాత శరద్ పవారు, తర్వాత శ్రీనివాసను, తర్వాత శశాంక్ మనోహర్. వీళ్ళు నలుగురు ఫస్ట్ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా 5th personగా మన జైసా అనే ఐసీసీకి ప్రెసిడెంట్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అయిన తర్వాత నెక్స్ట్ యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ విల్ బి లాంచ్డ్ బై హూమ్? ఇది వచ్చేసి ఆర్బీఐ లాంచ్ చేస్తుంది. దీని గురించి ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ ద యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ద ఆర్బీఐ ఈజ్ నౌ ప్రిపేరింగ్ టు లాంచ్ ద యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ అట్ ద నేషనల్ లెవెల్. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద నేషనల్ లెవెల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. పైలట్ స్కీమ్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు.
ఇప్పుడు జస్ట్ యాజ్ యూ ఆర్ ఏబుల్ టు పే ఇన్స్టాంట్లీ విత్ యూపీఐ బై ఎంటరింగ్ పిన్, అంటే ఇన్స్టాంట్గా ఎలా పే చేస్తున్నామో యూపీఐ ద్వారా, ఇన్ ద సేమ్ వే యూ విల్ బీ ఏబుల్ టు టేక్ లోన్ బై ఎంటరింగ్ ద పిన్. అంటే లోన్ మనం ఇన్స్టాంట్గా, ఇది ఎందుకు ఆర్బీఐ లాంచ్ చేసిందంటే, ఇన్స్టాంట్గా మనకు లోన్ అత్యవసర పరిస్థితుల్లో మనకు లోన్ కావాల్సి వస్తే ఇది ఇన్స్టాంట్గా మనం బ్యాంక్ పోలేం కదా, అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇది ఇన్స్టాంట్గా లోన్ తీసుకోవడానికి పిన్ ఎంటర్ చేసి యూపీఐ మాదిరిగా మనం ట్రాన్సాక్షన్ ఎలా చేసుకుంటామో ఇది కూడా అలా చేసుకుంటాం. ఓకే, దీనికి కూడా మనకు బ్యాంక్కి లింక్ కావాలి. ఇది వచ్చేసి బ్యాంక్కి కూడా లింక్ కావాలి, చూడు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మళ్ళీ అయిన తర్వాత ఇది లోన్ ఇవ్వడానికి తర్వాత దీంట్లో మాత్రం ఆధార్ కార్డు, ఈసీఐ, తర్వాత స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్, ల్యాండ్ లార్డ్స్, తర్వాత పాన్ కార్డు, పాన్ డీటెయిల్స్, అకౌంట్ అగ్రిగేటరు, తర్వాత ఇవన్నీ మనకు ఉంటాయి. ఇటువరకు అవన్నీ లింక్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఆర్బీఐ గురించి తెలుసుకుంటే, ఆర్బీఐ యాక్ట్ వచ్చేసి 1934లో ఆర్బీఐ యాక్ట్ని చేస్తారు. 1935 ఏప్రిల్ 1 నుండి ఆర్బీఐ అమల్లోకి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి కలకత్తాలో ఉంటుంది. మళ్ళీ అయిన తర్వాత 1937లో దీని హెడ్ క్వార్టర్స్ని కలకత్తా నుంచి ముంబైకి మారుస్తారు. 1949లో దీన్ని నేషనలైజ్ చేస్తారు ఆర్బీఐని. ఆర్బీఐ ప్రస్తుతం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సిడిఐగా ఓస్బార్న్ స్మిత్ అనేవాడు ఉంటాడు. అంటే మన బ్రిటిష్ పర్సన్ ఆర్బీఐకి చైర్మన్గా ఉంటాడు, గవర్నర్గా ఉంటాడు. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇండియన్ పర్సన్ గవర్నర్గా ఉన్నది వచ్చేసి సిడి దేశ్ముఖ్ పేరు మీదుగానే చర్చ్ గేట్ రైల్వే స్టేషన్కి సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ అని పడతారు. మళ్ళీ ఆయనకి సిడి దేశ్ముఖ్కి ఇంపార్టెన్స్ ఏంటంటే రామన్ మెగ్సెసే అవార్డు పొందిన సెకండ్ ఇండియన్ పర్సన్ ఆయన సిడి దేశ్ముఖ్. అదే ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఆచార్య వినోబా భావే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్బీఐ డిప్యూటీ చైర్మన్స్గా ఎవరు ఉంటారంటే జానకి రామన్, స్వామినాథన్ జానకి రామన్, తర్వాత రవిశంకరు, తర్వాత రాజేశ్వరరావు, మైకల్ దేవపాత్రే, వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ ఆయన తర్వాత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఆర్బీఐకు సుధా బాలకృష్ణన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో ఆర్బీఐ గురించి. తర్వాత ఆర్బీఐ రీసెంట్గా ఏది లాంచ్ చేసిందంటే యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ అనేది లాంచ్ చేసింది ఆర్బీఐ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి. మౌరో వీరా ఈజ్ ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ హూ ఈజ్ విజిటింగ్ ఇండియా. అంటే ఇండియాకి ఏ కంట్రీ ఫారెన్ మినిస్టరు మన ఇండియాకి రీసెంట్గా విజిట్ చేశాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ పర్సన్. ఇది ఒకసారి చూద్దాం. బ్రెజిలియన్ ఫారెన్ మినిస్టర్ ఆన్ యాన్ అఫీషియల్ విజిట్ టు ఇండియా ఫ్రమ్ August 25, 28. ఆయన పేరు వచ్చేసి మౌరో వీరా విల్ కోచైర్ ఆన్ 9th ఇండియా బ్రెజిల్ జాయింట్ కమిషన్ మీటింగ్. అంటే ఇప్పుడు ఇండియాలోన 9th ఇండియా బ్రెజిల్ జాయింట్ మీటింగ్ సెషన్ జరుగుతుంది. అక్కడ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేసినారంటే క్వశ్చన్లో ఇలా ఇస్తాడు, బ్రెజిల్ ప్రెసిడెంట్ పార్టిసిపేట్ చేశాడు, బ్రెజిల్ పిఎం పార్టిసిపేట్ చేశాడు అని ఇస్తారు. కానీ ఫారెన్ మినిస్టర్ మౌరో వీరా అని అతను పార్టిసిపేట్ చేస్తాడు చూడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మౌరో వీరో ఏ దేశానికి చెందిన వ్యక్తి కూడా అలా అడుగుతాడు, లేకపోతే ఏ దేశ పిఎం అని అడుగుతాడు. మనకి పిఎం అని అడిగితే రాంగ్ అవుతుంది, ఫారెన్ మినిస్టర్ అడిగితే బ్రెజిల్కి వస్తుంది. బ్రెజిల్కి ఇప్పుడు రీసెంట్గా మనం చెప్పింది వచ్చేసి అది దాంట్లో అంటే ఎలన్ మస్క్ ట్విట్టర్ యొక్క స్టాఫ్ని తొలగించి అక్కడ ఉంటుంది, కానీ ట్విట్టర్ తొలగించి వాళ్ళ నుంచి అక్కడ ఆ దేశం నుంచి ట్విట్టర్ స్టాఫ్ని తొలగించినాడు. అదొకటి గుర్తుపెట్టుకో కరెంట్ అఫైర్. మళ్ళీ నాకు 14th వచ్చేసి హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియన్ రెజ్లర్ విన్ ఇన్ ద Under-17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024? టోటల్ వచ్చేసి 10 మెడల్స్ విన్ అవుతుంది. ఇది ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే అమ్మాన్, జోర్డాన్లో జరుగుతుంది. ఇది వచ్చేసి ఇండియా వచ్చేసి 10 మెడల్స్లోనే వచ్చేసి 5 గోల్డ్, 1 సిల్వరు, 4 బ్రాంజు. 5 గోల్డ్, 1 సిల్వరు ప్లస్ 4 బ్రాంజు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అయినాక ఇండియా ఫస్ట్ ప్లేసు, జపాన్ సెకండ్ ప్లేసు,
థర్డ్ వచ్చేసి కజకిస్తాన్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇండియా ఫినిష్డ్ ఫస్ట్, జపాన్ సెకండ్, కజకిస్తాన్ థర్డ్ ఇన్ ద మెడల్ టాలీ. గుర్తుపెట్టుకోండి. ఇది ఏంది కరెంట్ అఫేర్. ఇండియన్ రెజ్లర్ విన్ అండర్ 17 వరల్డ్ కప్ రెజ్లింగ్ ఛాంపియన్స్ 2024లో ఎన్ని మెడల్స్ సాధించిందంటే టోటల్ 10 మెడల్స్ సాధించింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఎన్ని అంటే 5 గోల్డ్, 1 సిల్వరు, 4 బ్రాంజు. జపాన్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంటుంది, కజకిస్తాన్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంటుంది, ఇండియా వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అవి ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇన్ని ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి రివిజన్ చేద్దాం ఒకసారి. రీసెంట్లీ ఇన్ విచ్ స్టేట్ యాజ్ మిథున్ యాజ్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ వచ్చేసి ఫస్ట్ టైం అస్సాంలోన. మిథున్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బాస్ ఫ్రాంటలిస్ అంటారు. ఫస్ట్ టైంలోన 2019లో సెన్సెస్ ప్రకారం 3,86,311 మిథున్స్ అనేవి ఉన్నాయి మన ఇండియాలో ఇప్పటివరకు. మిథున్స్ హైయెస్ట్ స్టేట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్లో ఉన్నాయి లార్జెస్ట్ పాపులేషను. ఇది మిథున్ వచ్చేసి స్టేట్ యానిమల్గా ఎవరికి ఉన్నదంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. అది ఫస్ట్ కరెంట్ అఫైర్స్. సెకండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఉమెన్స్ T20 వరల్డ్ కప్కి కెప్టెన్గా ఎవరున్నారంటే హర్మన్ ప్రీత్ కౌర్. స్మృతి మందాన వైస్ కెప్టెన్గా ఉంటుంది. స్మృతి మందాన గురించి చెప్పాలంటే జూలైలో ఐసీసీ క్రికెట్ మెన్స్ క్రికెటర్, ఉమెన్స్ క్రికెటర్ వదులుతారు కదా. జూలై మంత్కి మన ఇండియన్స్కి ఇద్దరికి ఉమెన్ క్రికెటర్గా స్మృతి మందాన ఎన్నికవుతుంది. మళ్ళీ అయిన తర్వాత మెన్ క్రికెటర్గా జస్ప్రీత్ బుమ్రా ఎన్నికవుతాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. T20 వరల్డ్ కప్ ఉమెన్స్ ఇది ఫస్ట్ షెడ్యూల్ చేసింది వచ్చేసి బంగ్లాదేశ్లో షెడ్యూల్ చేస్తారు. అది కొన్ని అల్లార్ల వల్ల తర్వాత బంగ్లాదేశ్ నుంచి యూఎస్ఏకి ఎక్స్చేంజ్ చేస్తారు. అదొకటి. మళ్ళీ వెనక బెస్ట్ ఎయిర్పోర్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి బెస్ట్ ఎయిర్పోర్టు ఇండియా ట్రావెల్ అవార్డ్స్లో ఎవరికి వచ్చిందంటే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తుంది. ఇది ఎవరు రిలీజ్ చేసినారంటే స్కై ట్రాక్స్. గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్సలెంట్ సర్వీస్కి ఫెసిలిటీకి హైదరాబాద్కి ఇది వచ్చింది. రీసెంట్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ అంటే వాళ్ళ యొక్క స్టాఫ్ని ట్విట్టర్ని ఎక్స్గా మార్చినారు ఎలన్ మస్క్. ఏ దేశంలో తన యొక్క స్టాఫ్ని రిమూవ్ చేసిందంటే బ్రెజిల్లో. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వెనక ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి బర్డ్ ఫ్లూ రీసెంట్గా ఎక్కడ వచ్చేసి కేరళలో అది రీసెంట్గా కేసెస్ యాక్టివ్ అయినాయి. ఫస్ట్ వచ్చేసి మన ఇండియాలో బర్డ్ ఫ్లూ వచ్చేసి మహారాష్ట్ర నాగ్పూర్లో 2006లో ఉన్నాయి. అదే వరల్డ్లో వచ్చేసి 2003లో వియత్నాంలో రిపోర్ట్ అయింది. దీని యొక్క ఇది బర్డ్ ఫ్లూని ఏమంటారు అంటే H5N1 అంటారు. అదే స్వైన్ ఫ్లూని వచ్చేసి H5N5 అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 7th ఏప్రిల్ హెల్త్ డే కూడా జరుపుకుంటాం. ఇది 95th. మళ్ళీ యొక్క జెనీవాలో ఉంటుంది టెట్రాస్ అదనము. ఇంకో 6th కరెంట్ అఫైర్స్ వచ్చేసి GST భవన్ రీసెంట్గా ఇక్కడ ఉదయ్పూర్లోన, ఇది రాజస్థాన్లోన. మళ్ళీ ఎందుక ముఖ్యమంత్రి సుక్కు శిక్షా యోజన ఎవరు లాంచ్ చేసినారంటే హిమాచల్ ప్రదేశ్. ఎవరికంటే ఉమెన్స్కి, వీకర్ ఉమెన్స్కి, పేరెంట్స్ ఆఫ్ డిజేబుల్డ్ చిల్డ్రన్స్కి, మళ్ళీ అయినాక వాళ్ళని యొక్క ఎంకరేజ్ చేయడానికి. మళ్ళీ అయిన తర్వాత ముఖ్యమంత్రి దీన్ని క్యాబినెట్ ఎంత ఆమోదం తెలిపిందంటే 53.21 crores. వరల్డ్ వాటర్ వీక్ ఎప్పటి నుంచి అంటే 25th to 29 ఆగస్టు జరుపుకుంటాం. దీన్ని జరిపింది వచ్చేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1991లో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క థీమ్ వచ్చేసి బ్రిడ్జింగ్ వాటర్ ఫర్ ఏ పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. దీని యొక్క థీము. మళ్ళీ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మదర్ తెరీసా అవార్డ్ సెరమనీ ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. ఇది ఎవరు ఆర్గనైజ్ చేసినారంటే ఆల్ ఇండియా మైనారిటీ వీకర్ సెక్షన్ కౌన్సిల్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఈసారి వచ్చేసి 2024లో 114th బర్త్ యానివర్సరీ ఆఫ్ మదర్ తెరీసా కారణంగా ఇది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మైనారిటీస్ వీకర్ సెక్షన్ ఆర్గనైజ్ చేసి దీనిలో రంగాలు అంటే ఎడ్యుకేషను, సైన్స్, కల్చర్, స్పోర్ట్స్, సోషల్ వర్క్, మెడిసిన్, ఇండస్ట్రీ, పాలిటిక్స్ వీటి రంగాల్లో ఇవన్నీ ఇస్తున్నారనమాట. ఇది సెకండ్ సింగపూర్ మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్ హెల్డ్ ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి 2022లో జరుగుతుంది ఫస్ట్. దీంట్లో ఎవరు హాజరైనారంటే నిర్మలా సీతారామన్, జైశంకర్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ అటెండ్ అవుతారు. ఇంకా సింగపూర్ వచ్చేసి హైయెస్ట్ FDI మనకి సింగపూర్ నుంచి వస్తుంది. సిక్స్త్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా ఎవరు ఉన్నారంటే ఇండియాకి సింగపూర్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ఎవరంటే జైషా ఉన్నారు.
ఓకే. రోజర్ బిన్నీ వచ్చేసి మనకు బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నారు. జైసే వచ్చేసి రీసెంట్గా ఐసీసీకి ప్రెసిడెంట్గా ఎన్నికైనారు. ఇది 5th పర్సన్ ఈయన ఎవరిని రీప్లేస్ చేసినారంటే గ్రేగ్ బ్రార్క్లేని రీప్లేస్ చేసినారు. ఐసీసీ ఎప్పుడు ఏర్పాటైందంటే 1909లో ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ జైసా ఎన్నోవా ఐసీసీ వచ్చేసి 16th చైర్మన్, ఎన్నోవా చైర్మన్ వచ్చేసి 16th చైర్మన్ అంటారు. వీళ్ళు వచ్చేసి ఎంతమంది అంటే 5th పర్సన్ కదా, వీళ్ళు ఫస్ట్ 4 మెంబర్స్ వీళ్ళు ఐసీసీకి ఇండియన్ పర్సన్స్ ప్రెసిడెంట్గా ఉన్నది. జగ్మోహన్ దాలియా, తర్వాత శరద్ పవారు, తర్వాత శ్రీనివాసన్, తర్వాత శశాంక్ మనోహర్. వీళ్ళ నేమ్స్ అడగపోవచ్చు కానీ ఇండియన్ పర్సన్ ఇప్పుడు ఐసీసీకి ప్రెసిడెంట్గా ఉన్నారంటే ఎన్నికైనారంటే 5th పర్సన్ అని చెప్పాలి ఇండియన్ నుంచి. అదొకటి గుర్తుపెట్టుకోండి. యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఆర్బీఐ లాంచ్ చేసింది. ఎందుకంటే ఫాస్ట్గా లోన్ తీసుకోవడానికి యాప్, అంటే జస్ట్ లైక్ యూపీఐ మాదిరి మనకు ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆర్బీఐ లాంచ్ చేసింది. ఆర్బీఐ గురించి మనం తెలుసుకున్నాం. మౌరో వియానా ఫారెన్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ వచ్చేసి బ్రెజిల్. 9th ఇండియా బ్రెజిల్ జాయింట్ కమిషన్ మీటింగ్కు ఆయన ఆయన వచ్చారనమాట గెస్ట్గా. హౌ మెనీ మెడల్స్ Under-17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో టోటల్ 10 మెడల్స్ వచ్చినాయి మన ఇండియాకి. 5 gold, 1 silver, 4 bronze. ఇది ఎక్కడ జరిగిందంటే అమ్మాన్ జోర్డాన్లో జరిగింది. ఇందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇండియా, ఫస్ట్ ప్లేసు. సెకండ్ ప్లేస్ వచ్చేసి జపాను, థర్డ్ ప్లేస్ వచ్చేసి కజకిస్తాన్. అంతే ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. మనం ఎంత చదివినాం అనేది కాదు, ఎంత ఎఫెక్టివ్గా చదివినాం అనేది కాదు, మనం ఎంత రివిజన్ చేసుకున్నది అన్నదే మనకు ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎస్టర్డే పాయింట్స్ కొద్దిగా రివిజన్ చేసుకుందాం. ఓకే. August 27th జరిగిన కరెంట్ అఫైర్స్ రివిజన్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా యూటీ అంటే లడాఖ్లో 5 న్యూ డిస్టిక్ని యాడ్ చేశారన్నమాట. వాటి పేరు వచ్చేసి జన్స్కరు, ద్రాసు, శ్యాము, నుబ్రా, చాంగ్తాంగ్. జన్స్కరు, ద్రాసు, శ్యాము, నుబ్రా, తాంగ్తాంగ్. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది తెలిసిందే మీకు. 5th August 2019 జేకే స్టేట్ వచ్చేసి 2 యూటీస్గా ఏర్పడింది. ఒకటి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ యూటీగా, తర్వాత లడాక్ యూటీగా ఏర్పడింది. 31st October 2019 అఫీషియల్గా డిక్లేర్ చేసినారు. దీంట్లో ఆర్టికల్స్ 370 రద్దు ప్రకారంగా మళ్ళీ అయిన తర్వాత November 2 అవి 2 యూటీగా యాడ్ చేసి ఇండియా మ్యాప్ని మనకు రిలీజ్ చేస్తారు November 2. 31st October మనకు ఇందిరాగాంధీ వర్ధంతి ప్లస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా October 31 మనము ఏక్తా దివస్ జరుపుకుంటాం. ఏక్తా దివస్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 2014 నుంచి ఏక్తా దివస్ జరుపుకుంటున్నాం. లడాక్ క్యాపిటల్ వచ్చేసి లేహ్కు, ఎల్జీ వచ్చేసి బీడీ మిశ్రా. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ అప్రూవ్డ్ బయో E3 పాలసీ ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మెడిసిన్స్, వ్యాక్సిన్స్, అదర్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, డెవలప్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ జితేంద్ర సింగ్ గారు రిలీజ్ చేశారు. E3 అంటే ఎకనామీ, ఎన్విరాన్మెంట్, బయోటెక్నాలజీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అంటే E3 యొక్క అబ్రివేషన్ అది. ఇండియాలో వచ్చేసి 10 million దాకా, అంటే ఫస్ట్ 2014లో బయో ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉందంటే 10 billion ఉంది. అయినాక ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2024లో వచ్చేసి 130 billion దాకా ఉంది. ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నాం 2030 కల్లా 300 billion రీచ్ కావచ్చు అని ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇంకా థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ వచ్చేసి April 1, 2025 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. 23 lakh బెనిఫిట్ అవుతారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అదే అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తే 90 lakhs దాకా బెనిఫిషరీ అవ్వచ్చని చెప్తున్నారు. ఇందులో ఆఫ్టర్ 2024 తర్వాత రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ వస్తుంది. ఇందులో మళ్ళీ అయినాక 25 years సర్వీస్ చేసిన వాళ్ళకి 50% దాకా పాస్ట్ 12 months 50% రిటైర్మెంట్ ప్రకటించిన పాస్ట్ 12 months నుంచి 50% దాకా తన శాలరీలో 50% వస్తుంది పెన్షన్గా. అదే మినిమం వచ్చేసి 10 years లోపు చేసిన వాళ్ళకి మినిమం పెన్షన్ కూడా వస్తుంది 10,000. అదే డియర్ అలవెన్సెస్ యాడ్ చేస్తే 15,000 వస్తుంది. ఒక బుక్ వార్తలో ఉంది, ద సైంటిస్ట్ ఎంటర్ప్రీనర్ ఎంపవరింగ్ మిలియన్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి అతను కల్పన శంకర్
స్వామినాథన్ బేస్ చేసుకొని. అడిషనల్ డీజీగా ఐటీబీటీకి ఎవరు వచ్చినారంటే సంజీవ్ రైనా వచ్చినారు. ఈయన వచ్చేసి 1987 సీనియర్ ఆఫీసర్ అంట. ఇంకా అస్సాం రైఫిల్స్కి వికాస్ లఖేరా ఉన్నారు. బీఎస్ఎఫ్కి దల్జీత్ సింగ్ చౌదరి ఉన్నారు. సిఆర్పిఎఫ్కి అనీష్ దయాల్ సింగ్ ఉన్నారు. సిఐఎస్ఎఫ్కి నీనా సింగు. ఎస్ఎస్బికి దర్జీత్ సింగ్ చౌదరి. అడిషనల్ డైరెక్టర్గా బీఎస్ఎఫ్కి ఉంటారు. బీఎస్ఎఫ్కి నితిన్ అగర్వాల్ అంటే రిటైర్మెంట్ ప్రకటించారు. ఫార్మర్ పిఎం ఆఫ్ లెబనాన్ సలీం ఆల్ ఆస్ అనే అతను చనిపోయినాడు. 1988-89 నుంచి యాక్టింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు ఇతను. పావెల్ వ్యాలెరిచ్ అంటే వీళ్ళు ఫ్రెంచ్ పోలీస్ వారు ఈయన మీద అలిగేషన్ చేసినారు. ఇదొకటి టెలిగ్రామ్ యొక్క సీఈఓ అయిన ఇదొకటి వార్తలో ఉంది. మళ్ళీ వెనక విజ్ఞాన్ ధర స్కీమ్ని 5 years డ్యూరేషన్ కోసం 2021-22 to 2025-26 వరకు మనకు లాంచ్ చేసినారు. దీనికి బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి 10,579 crores బడ్జెట్ అలొకేషన్ చేసినారు. ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అదొక కరెంట్ అఫేర్. ఏషియన్ సర్ఫ్లింగ్ ఛాంపియన్షిప్ వెన్యూ ఎక్కడ జరిగిందంటే మాల్దీవ్స్. గోల్డ్ వచ్చేసి జపాన్ గెలిచింది. బ్రాంజ్ వచ్చేసి చైనా. సిల్వర్ వచ్చేసి ఇండియా. ఇది 3rd edition. ఫస్ట్ ఎడిషన్ వచ్చి 2019లో జరిగింది. సుభద్ర స్కీమ్ వచ్చేసి ఒడిస్సా లాంచ్ చేసింది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. 21 to 60 years లోపల ఉన్న ఉమెన్స్కి 10,000 ఇయర్కి చెప్తారు. 2 installments 5,000 చొప్పున ఇస్తారు. అయినాక ఏషియన్ ఉమెన్స్ సింగిల్ అండర్-15 బ్యాడ్మింటన్ ఛాంపియన్ టైటిల్ వచ్చేసి 3rd ఇండియన్ ఉమెన్గా గెలిచింది వచ్చేసి తన్వి పాత్రే, ఒడిస్సా. ఎక్కడ జరిగిందంటే ఈవెంట్ చైనా చెంగ్డూలో జరిగింది. ఫస్ట్ పర్సన్ వచ్చేసి సమియా ఇమద్ ఫరూఖీ. సెకండ్ పర్సన్ వచ్చేసి తాన్సిమ్ మీర్. మళ్ళీ అయినాక మీటింగ్ ఆఫ్ 7 లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఎక్కడ జరిగిందంటే రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో జరిగింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని ఏమంటారంటే నక్సలిస్ట్స్ అంటారు. అమిత్ షా ఇందులో మాట్లాడుతూ ఏమన్నారంటే నక్సలిజంని 2026 కల్లా అంతం చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో మోస్ట్ ఎఫెక్ట్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి టాప్లో ఛత్తీస్గఢ్, ఏపీలో వచ్చేసి 1, టీజీలో తెలంగాణలో 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కీలీ మంజుని అధిరోహించిన అతి చిన్న బాలుడు ఇండియన్ పర్సన్ ఎవరంటే పంజాబ్కి చెందినవాడు రికార్డు. ఆయన పేరు వచ్చేసి తేజ్బీర్ సింగ్. ఫస్ట్ సెర్బియా దేశం అబ్బాయి ఉండేవాడు జీవ్ కోవిక్ అనే వ్యక్తి రికార్డు. తేజ్బీర్ సింగ్ అంటే రికార్డు బద్దలు కొట్టినారు అంత చిన్న వయసులో. ఇవి ఏషియన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఏషియస్ పీక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వచ్చేసి మహారాష్ట్ర. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాస్కామ్ న్యూ చైర్మన్గా ఎవరు వచ్చారంటే సింధు గంగాధరన్ వచ్చారు. శాబ్ ల్యాబ్స్ ఇండియా ఎండి ప్రజెంట్ ఆయన ఉన్నారు. 1988లో నాస్కామ్ని ఎస్టాబ్లిష్ చేశారు. నందన్ నిలేకని దేవాంగ్ మెహతా నాస్కామ్ని ఫౌండర్స్గా ఉన్నారు. హెచ్క్యూ వచ్చేసి నయోడా, యూపీ. ఇవి రీసెంట్ అపాయింట్మెంట్స్. రాహుల్ నవీన్ వచ్చేసి ఈడీగా ఉన్నారు. సందీప్ పుండ్రిక్ వచ్చేసి స్టీల్ సెక్రటరీగా ఉన్నారు. టీవీ సోమనాథన్ వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నారు. వినయ్ మోహన్ క్వాత్రా వచ్చేసి అమెరికా అంబాసిడర్గా ఉన్నారు. రాజేష్ కుమార్ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నారు. పుణ్య సలీలా శ్రీవాస్తవ్ వచ్చేసి హెల్త్ సెక్రటరీగా ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి శ్రీకృష్ణ గమన్ పాత్ ఏ రాష్ట్రాల మధ్య నిర్మించనున్నారంటే మధ్యప్రదేశ్, రాజస్థాను. దీంట్లో టూరిజంని డెవలప్ చేసడం కోసం అక్కడున్న రోడ్ అంటే పాత్లాగా ఒక టెంపుల్ నుంచి ఒక టెంపుల్కి కనెక్ట్ చేసే విధంగా టోటల్ 525 kilometers అనుకుంటా ఐ థింక్. అలా రహదారిని పాత్ని బిల్డ్ చేశారు, కన్స్ట్రక్ట్ చేశారు. ఏ రాష్ట్రాల మధ్య అంటే ఎంపీ, రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కోసం. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ మంకీ ఫాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఎవరంటే మెడ్టెక్ జోను, ఆంధ్రప్రదేశ్. ఆర్టీపీసీఆర్ వచ్చేసి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్సీ చైన్ రియాక్షన్, దీని యొక్క అబ్రివేషను. ఇది ఏపీ మెడిటెక్ జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నాదోపూర్ విలేజ్, వైజాగ్ డిస్టిక్లో ఉంది. ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి 2016. ఇంకా లాస్ట్ కరెంట్ అఫైర్ సూసైడ్ డ్రోన్ రీసెంట్గా ఎక్కడ అన్వీల్ చేశారంటే నార్త్ కొరియాలో. ఇది 27th August కరెంట్ అఫైర్స్ రివిజన్. ఇవి ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎంత ప్రియారిటీ ఇస్తే
మన కరెంట్ అఫైర్స్ అందులో స్టాటిక్ జీకే కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ ఈజ్ ప్లేస్ విటల్ రోల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా కరెంట్ అఫైర్స్ ఎంత లేదన్నా 25 నుంచి 30 క్వశ్చన్స్ దాకా కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు టీజీపీఎస్సీలో కూడా, తర్వాత ఏపీపీఎస్సీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, తర్వాత ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటాడు. కరెంట్ బేస్డే అడుగుతాడు క్వశ్చన్స్. కరెంట్ బేస్లోనే స్టాటిక్ జీకే కూడా అడుగుతాడు. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్ ప్లేస్ విటల్ రోల్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ప్లస్ రివిజన్, ఎస్టేటిక్ కరెంట్ అఫైర్స్ రివిజన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.